అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు అడ్డూరి స్థానం. నా పేరు అడ్డూరి. ఈరోజు మనం మాట్లాడేది ఈ ఎపిసోడ్ 46 ఏదైతే బుధవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. కంటిన్యూషను మంగళవారం రోజు ఏదైతే గేమ్ స్టార్ట్ అయిందో దొంగల, ఇది ఒకవైపు సంజన గారు, ఇంకోవైపు మన మాధురి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న దొంగలకు సంబంధించిన ఏదైతే డబ్బులు ఈ డబ్బులతో కొనుక్కునే పొజిషన్స్ ఇవి. అంటే ఎలా అంటే ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఇరుపక్కల వీళ్ళు అవతల పక్కన దొంగల్ని డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు. అల్టిమేట్గా చివరికి వచ్చేసరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువ మంది ఉంటారో ఆబ్వియస్లీ వాళ్ళు కంటెండర్షిప్, అలాగే అమౌంట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కెప్టెన్సీ కంటెండర్షిప్ అవుతారనేది గేమ్. అయితే ఈ గేమ్లో ఎవరు తెలివితేటలు వాళ్ళు వాడుకోవచ్చు. అంటే దొంగలు కదా, ఆ పాత్రే దొంగల పాత్ర అయినప్పుడు అవతల ఆపోజిట్లో ఉన్న వాళ్ళ దగ్గరైనా డబ్బులు దొంగలించి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు గూడగట్టుకోవచ్చు. అలాగే మన పక్కన ఆడేవాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి తెలియకుండా డబ్బులు కూడా తీసుకొని అల్టిమేట్గా బిగ్ బాస్ అడిగినప్పుడు మేబీ డబ్బులు చూపించే ప్రక్రియ. అయితే ఈ ప్రక్రియలో తనూజ గారు, సుమన్ శెట్టి గారు సంజన గారికి సంబంధించిన డబ్బులు అయితే దొంగలించడం జరిగింది. ఇప్పుడు ఎప్పుడు కూడా తినే తిండిని నేను జోక్గా చేశాను రా, నేను జస్ట్ ట్రై చేశాను రా అంటది కదా సంజన. అసలు ఆ మాట్లాడితేనే కోపం వచ్చేస్తుంది అసలు. ఇప్పుడు ఆమె చేస్తే సరదా, ఇప్పుడు టాస్క్లో దొంగతనం చేస్తే దొంగల పాత్ర వేసుకున్నాడు దొంగతనం చేయకుండా ఏమన్నా రాముడు ముంచుబడిలో ఉంటారా? పాత్రలోకి ఎక్కినప్పుడు పరకాయ ప్రవేశం చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ సుమన్ శెట్టి అలాగే మన తనూజ వీళ్ళిద్దరూ కూడా సంజన గారికి సంబంధించిన డబ్బులు అయితే దొంగిలించడం జరిగింది. సూపర్ గేమ్ అల్టిమేట్. మీరు అజాగ్రత్తగా ఉండడమే దొంగల దగ్గర చాలా తప్పు, అది మీ తప్పు. ఇప్పుడు ఈ రోజుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు అంటే అది మీ తప్పు. ఎలా పరాగ్గా ఎందుకున్నామని డబ్బులు పెడతారు. పోగొట్టుకున్నాక చెప్పుకోవడానికి కుదరదు, సిగ్గుచేటు. అలాగే నీ డబ్బులు నువ్వు పోగొట్టుకున్న తర్వాత ఎవరో తీసుకున్న తర్వాత వెళ్ళిపోయే వాళ్ళ దగ్గరికి అన్ఫేర్ అనడం, నేను నెక్స్ట్ గేమ్ అనడం ఏంటి కాదు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, లేకపోతే ఇంకా ఎలా ఆడితే బాగుంటుంది అనేది మీరు చూడాల్సిన పని. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఉంది. యాజ్ ఎ లీడర్గా ఆమె కొనాల్సిన విషయం ఉంది, డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆమె దగ్గర ఏ డబ్బులు లేకపోతే ఆ ప్రక్రియ ఆమెకైతే ఇబ్బంది. కానీ అల్టిమేట్గా రేపొద్దున బిగ్ బాస్ అడిగితే మాత్రం ఈమె దగ్గర అయితే డబ్బులు ఉంటుంది అనే థింకింగ్లో అయితే మాత్రం తనూజ, సుమన్ శెట్టి ఆలోచించారు. ఓకే వీళ్ళనుకోండి ఇది ఇంతవరకు ఓకే. తనూజ గారికి, సంజన గారికి సంబంధించి ఇది తప్ప ఉప్ప అనేది తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే తనూజ గారు అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరూ కూడా డబ్బులు ఏదైతే దొంగలు ఇచ్చారో వీళ్ళిద్దరి దగ్గర సెక్యూర్డ్గా ఉంచుకున్నారు. అయితే ఇక్కడ బాధ ఏంటంటే రీతు చౌదరి, మాధురి ఇవాళ మైండ్ సెట్లు స్వతహాగానే వెరైటీ మైండ్ సెట్లు. ఏంటంటే ఏదో మిమ్మల్ని చేసో అరిచేసో ఏదో ఒకటి చేసి అవతల దగ్గర దొబ్బేద్దామని చూసుకునేలాగా ఉంటుంది ఇప్పుడు ఆటల్లో కూడా. ఇప్పుడు రీతు చౌదరి ఎప్పుడు ఏంటంటే తన టాలెంట్తో తను ఇలాంటి ప్రయత్నాలు ఏం చేయదు. మొత్తం కూడా ఏంటంటే అవతల వాళ్ళ మీద డిపెండ్ అయ్యి విన్ అవుదాం అనుకుంటుంది. సేమ్ డిట్టో ఇప్పుడు ఫైట్ చేస్తుంది, తెగ ఫైట్ చేస్తుంది. నిజంగా చెప్పాలంటే తను దాన్ని పిచ్చెక్కిచ్చేస్తుంది. అసలు దొంగలిచ్చిన తనూజ అనుకో, నీకు ఆమె ఏం కన్ఫర్మ్ చేయలేదు, నేను చేయలేదు అంటుంది. ఒకవేళ చేసిందో లేదో తెలియకుండా నువ్వు పదే ఆమె దగ్గరికి వెళ్ళి అందరం పంచుకోవాలి కదా, రెడ్ టీం మొత్తం పెంచుకోవాలి కదా అని చెప్పి ఆమెని అంత ఇదిగా ఇబ్బంది పెట్టడం అవసరమా? అసలు ఇవ్వలేదనుకో నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఏ రకంగా చేసుకోవాలో చూసుకో. మిగతా వాళ్ళకి ఎవరికి లేని టీమ్మేట్స్కి లేని బాధ నీకేంటంటే మన దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉండకూడదు, మనం తినకపోతే ఎవరు తినకూడదు, ఎదుటోడు బాగుపడిపోకూడదు. ఇప్పుడు తనూజాగా దానివల్ల బెనిఫిట్ ఇచ్చేద్దని ఏడుపు, ఇవ్వాలిగా ఈ వెళ్ళి మాధురిని గెలిచిన మాధురి గారు ఏమంటున్నారు, నేను ఎవరినో ఒకరిని నమ్ముతాను, నేను నమ్మాను, నువ్వేమో నాకు ఇవ్వట్లేదు అది అని చెప్పి ఆమె ఒకవైపు నుండి ఫ్రై చేస్తుంది. తనూజ మొత్తం స్టాండ్ బై తీసుకుంటుంది. బట్ వీళ్ళైతే మాత్రం ఆమెని కొద్దిగా ఇబ్బంది పెట్టి ఎలా అయినా తీసుకోవాలని చూస్తున్నారు. కాకపోతే ఒకటి ఈయనతో పాటు సుమన్ కూడా తీసుకున్నాడు కదా సుమన్ శెట్టి. ఏమైనా ఎందుకు టార్గెట్ చేయాలంటే డెఫినెట్గా ఏమేమన్నా కంటెండర్షిప్లో ముందుకు వెళ్ళిపోద్దేమో అన్న భయం అయితే, అలాగే ఉన్నవాళ్ళలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళలో భరణి గారు వెళ్ళిపోయిన తర్వాత కానీ శ్రీజ కానీ వెళ్ళిపోయిన తర్వాత కొంత అలాగే ఇమాన్యుల్కి ఆయన గ్రాఫ్ తగ్గిన తర్వాత ఇప్పుడు టాప్లో
నడుస్తుంది ఎవరంటే తనుజని. ఆబ్వియస్లీ ఆమె టాప్లో ఉంది అంటే లాగడానికి ట్రై చేస్తారు, అందులో రీతు ఒకటి ఉంది. నా ఫీలింగ్ ఇది, నా ఫీలింగ్. మీకేమనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సంజన గారి గురించి మాట్లాడాల్సి వస్తే అసలు సంజన గారు ఏమనుకుంటున్నారు? మీ ఇంట్లో అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ మీ ఇంట్లో పని మనుషులు, మీ ఇంట్లో మీరేమన్నా రాజ్ దర్బార్ మహారాణి లాగా అనుకుంటున్నారా ఏంటి ఈ బిగ్ బాస్ హౌస్ అందరికీ? యు ఆర్ నథింగ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. గుర్తుపెట్టుకోండి, మీరు వాళ్ళు వీళ్ళు పెట్టిన దయాదాక్షిణ్యాలతో నడుస్తున్నారు బిగ్ బాస్లో టిల్నో. ఇంకోటి, మీరు ఇప్పటివరకు ఎలాగో తప్పించుకుంటూ వచ్చారు. ఈ వారం మీరు నామినేషన్స్లో ఉన్నారు. ఇంటికి పంపించకుండా ఉంచుకునేలా చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిహేవియర్లో ఎంత చండాలమైన బిహేవియర్ నేనైతే చూడాల. ఏందే ఏం మాట్లాడుతున్నారు అసలు? ప్రతిదీ అంటే బిగ్ బాస్ ఏమన్నా మీ చుట్టమా, మీ బ్రదరా, లేదంటే మీ అంటే మీరు చెప్పినట్టు అలా నాగార్జున గారు వచ్చేసి మీరు ఏదైతే అడుగుతారో అది చేసేస్తారు అనుకుంటున్నారా? నాగార్జున గారు రాగానే క్యూట్ పిల్ల, చిన్న పిల్లవి అయిపోతావు, పెద్ద ఏంటో చిన్న పిల్ల మాట్లాడినట్టు అలా కాదు. మన బిహేవియర్ని, మన యాటిట్యూడ్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ అక్కడ నడుచుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దాన్ని బట్టి జనాలు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలి తప్ప ఏంటో దివ్యాన్ని తీసేస్తా గేమ్లో, లేదంటే ఇంకోటి పిచ్చోళ్ళ లేవన్నా, నీకున్న తెలివితేటలు వాళ్ళకి లేవా? ఏదో బిగ్ బాస్ నీ జాగీర్లాగా ఏం మాట్లాడుతున్నావు సంజన గారు? అసలు నాకు అర్థం కావట్లేదు. నువ్వు దొంగతనం చేసి నువ్వు ఎన్ని దొంగతనాలు చేయొచ్చు, ఎంత ఇరిటేషన్ చూసే ప్రేక్షకులందరినీ నీ దొంగతనాలతో ఇసుకిచ్చి పారదొబ్బావు. ఫస్ట్ 4 వారాలు 5 వారాలు తర్వాత కొద్దిగా బుద్ధి వచ్చింది. నువ్వు కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత భయపడ్డావు ఇలా దొంగతనం చేస్తే చమడాలు తీస్తారని. ఇప్పుడేమో వచ్చేసి వాళ్ళు గేమ్లో పాటు దొంగతనం చేయకుండా బుద్ధిమంతులా కూర్చుంటారా ఏంటి? దొంగతనమే చేస్తారు. నీ డబ్బులు నువ్వు సరిగ్గా దాచుకోకపోతే, సెక్యూర్ చేసుకోకపోతే, మరి అవతల వచ్చి దొంగతనం చేస్తే దొంగతనం చేశారు, అల్లాడిపోతున్నావు. వెళ్ళిపోయి మళ్ళీ అంటావు ఎవరు తీశారు? దివ్య తీసిందా? దివ్యని తీసేయండి గేమ్లోంచి. నువ్వెవరు గేమ్లోంచి తీసేయడానికి? నువ్వెవరు? సో గేమ్ ప్రాసెస్ అయితే ఏంటి నెక్స్ట్ అనేది మాత్రం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు కూడా అది అలా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆమె అయితే మెంటల్గా ఫిక్స్ అయింది తనుజ. ఎవరికి పంచేదైతే లేదు. దొంగతనం చేసి దొంగలం కాబట్టి దొంగతనం చేస్తాం, ఆ డబ్బులు మన దగ్గర ఉంటాయి. బిగ్ బాస్ అడిగినప్పుడు మన ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో ఆ బెనిఫిట్ అయితే మనం పొందాలి అనేది గట్టిగా స్టిక్ అయింది. అదే విషయం సుమన్తో దివ్యతో కూడా అదే విషయం చెప్పింది. చూస్తే మీకు బిగ్ బాస్ ఇంకొక టాస్క్ పెట్టాడు, ఏది పానీపూరి అలాగే కాఫీ పంచుకునే విధానం, అది అమ్ముకునే విధానం. అదైతే అటర్ఫ్లాప్ అయింది. ఎందుకంటే దాని థీమ్ని వీళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకుండా కాఫీ తాగడానికిను పానీపూరి కచోరీలు తినడానికి వాడుకున్నారు తప్ప దాన్ని అమ్మి క్యాష్ చేసుకోవాలి. యువతల టీమ్మేట్స్ని అవతల టీంకి, అవతల టీమ్మేట్స్ని యువతల టీమ్స్కి త్రూ కాఫీ ద్వారా కానీ పానీపూరి తినే కచోరీల ద్వారా తీసుకోవాలి, అట్రాక్ట్ చేయగలగాలి. ఆ కాన్సెప్ట్ మర్చిపోయి తినడం మొదలుపెట్టారు కాబట్టి అది ఆపేశారు అక్కడితో. దెన్ నెక్స్ట్ గేమ్ వచ్చేసరికి ఏం పెట్టారంటే చెప్పుతో ఎంత హైట్ వీలైతే అంత హైటు చెప్పుని అతికించాలి కాలుతో. అయితే నేనేమనుకున్నానంటే సంజన గారి టీము అందరూ హైట్ ఉన్నారు. నిఖిల్ కానీ గౌరవ్ కానీ వీళ్ళందరూ హైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి డిమాన్ పవన్ కూడా ఉన్నాడు ఆ టీంలో. సో వీళ్ళందరూ ఫిట్నెస్ లెవెల్లో హై లెవెల్లో ఉన్నాయి కాబట్టి ఆల్మోస్ట్ 6 ఎబో పెడతారనుకుంటే అందరూ అటర్ఫ్లాప్ అయ్యారని చెప్పాలి. అందరూ అటర్ఫ్లాప్ అయ్యారు, ఒక్క నిఖిల్ నయ్యర్ తప్ప. మిగతా వాళ్ళందరూ కూడా చెప్పు పెట్టే విధానంలో కింద పడ్డారు. అంటే ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, ఓవర్ కాన్ఫిడెంట్ లైక్ సంజన గారి టీం కూడా అలాగే ఉంది. సో మొత్తానికైతే ఈ రౌండ్లో కూడా వీళ్ళే విన్ అయ్యారు. ఎవరు మన మాధురి గారు. అలాగే వాళ్ళు చాలా తెలివిగా ఏం చేశారంటే మళ్ళీ క్యాష్ ఏదైతే బిగ్ బాస్ నుండి వచ్చిందో ఆ క్యాష్ కూడా వీళ్ళే శుభ్రంగా వెళ్ళి స్టోర్ రూమ్ నుండి దొంగతనం పవను దివ్య కలిపి తెలివిగా, అంటే ఇక్కడ ఒకటండి తెలివితేటలుగా ఆడే ఆట, దొంగతనం చేసే ఆట ఆడకుండా అలిగి కూర్చుంటాను. బిగ్ బాస్ ఆల్రెడీ అక్షంతలు వేశాడు సంజనాకి. అడిగింది బిగ్ బాస్ నేను గుడ్లంటే దొంగతనం చేశాను కానీ వెనక్కి ఇస్తాను, మరి నా డబ్బులంతా దొంగతనం చేశారు, మరి ఎలా ఆడాలి బిగ్ బాస్ అనగానే అమ్మ అది మీకున్న ఇది ఇష్యూ, అది నేనైతే చేయలేను, అది మీరు తెలుసుకోవాలని చెప్పి శుభ్రంగా ఆమెకి వదిలాడు. అప్పుడు ఏమర్థమైంది? రీతు చౌదరి నోరు కూడా మూసింది. మాధురి గారికి అయితే మ్యాటర్ అర్థమైపోయింది. బిగ్ బాస్ ఆ విషయంలో ఎంటర్ అవ్వలేదు అంటే
దట్ ఈస్ ఎ ఫెయిర్ గేమ్, మనం దొంగలం కాబట్టి దొంగతనం చేయొచ్చని ఇండైరెక్ట్గా చెప్పాడని చెప్పి ఆమె ఎప్పుడో చెప్పేసింది. బట్ రీతు చౌదరికి ఇది చెప్పాక ఆమె కూడా రియలైజ్ అయింది. లేదంటే ఆమె దగ్గర సుమన్ శెట్టి దగ్గర ఉండును తనుజ దగ్గర నుండి ఎలాగైనా తీసుకోవాలన్న కాన్సెప్ట్లో అయితే మొత్తం చాలాసేపు నడిచింది. మొత్తానికైతే ఇక్కడ వరకు హైయెస్ట్ అమౌంట్ ఉన్నదైతే మాత్రం మాధురి గారి దగ్గరే ఉంది. ఈవెన్ తనుజ ఏమడుగుతుందంటే ఎక్కువ మేము యాక్టివ్గా ఉన్నాం, గేమ్లో ఎక్కువ పార్టిసిపేట్ చేసాం కాబట్టి డబ్బులు పంచేటప్పుడు ఎవరు పార్టిసిపేషన్ ఎక్కువ ఉందనేది జస్టిఫై చేసి మీరు ఇవ్వాలి అని మాధురిని అడిగితే, లేదు అది కూడా నేను అందరితో డెసిషన్ తీసుకుని చెప్తాను, ఒకసారి అందరూ ఏమంటారు కూడా నేను అలాగా డెసిషన్ నేను ఒక్కనే తీసుకుని నేను తీసుకోలేను కదా అని చెప్పి అంది. మొత్తానికైతే మొత్తం తనుజ ఈ ఇంపాక్ట్ అయితే చూపించింది. ఈ గేమ్ వరకు మాత్రం దొంగల కాన్సెప్ట్లో 100% ఇంపాక్ట్ చూపించింది ఎవరు అంటే ఖచ్చితంగా తనుజ ఉంది. నెక్స్ట్ దివ్య గారు చాలా బాగా ఆడారు, సుమన్ శెట్టి ఆడాడు, పవన్ కళ్యాణ్, వీళ్ళ గురించి అయితే చెప్పాలి. వీళ్ళందరికీ కెప్టెన్ అయిన మాధురి కూడా తన ఇంపాక్ట్ చూపించిందని అనుకోవాలి. ఈ 5 కూడా. మొత్తానికి ఎపిసోడ్ ఎంతటితో అయిందని చెప్పాలి. మొత్తానికి విజయోత్సవాలు నడుపుకున్నారు మాధురి అండ్ టీం. అందరూ కూడా అవతల టీం బ్లూ టీం కూడా ఎవరైతే సంజయనగర్ టీం కూడా విన్నింగ్ సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేశారని చెప్పాలి. మొత్తానికైతే ఈ టాస్క్లో కంటెండర్షిప్కి ఎలిజిబిలిటీ అయిన టీం మాధురి టీంలో ఉన్నటువంటి అందరూ బెనిఫిట్ అవుతారు. అయితే ఎవరి దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంది, ఎవరు అవుతారు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనకు తెలియాల్సి ఉంది. అయితే ఇది దీని మొత్తం కలిపి నా రివ్యూ. అలాగే మీ సలహాలు సూచనలు కూడా ఖచ్చితంగా నాకు ఇస్తారని అయితే ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ కామెంట్స్ రూపంలో మీ సలహాలు సూచనలు అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.